హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోది కంటిన్యూస్ వీడియో అనమాట ఇది. ఏంటంటే ఇంటికెళ్తున్నాను కదండీ క్లీనింగ్‌కి. సో, నేను ఎలా క్లీన్ చేసుకున్నాను ఏంటి అని చెప్పే ఈ వీడియో అనమాట. సో, ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇందులో నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో, ఎవరికైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే నేను మార్నింగే ఇంకా ఫస్ట్ బట్టలతో స్టార్ట్ చేశాను. ఎందుకంటే అవి వేసేస్తే వాటంతటా అవి ఉతుకుతూ ఉంటే మనం వేరే పనులన్నీ చేసుకోవచ్చని. ఈలోపు మా వారు టీ పెడుతున్నారనమాట ఇద్దరికి. ఇంకా మా వాడిని తీసుకొచ్చాం కదండి, ఇంకా వాడికి నచ్చిన వాడితో నచ్చినట్టు ఆడుకుంటున్నాడు అనమాట. సో ఇంకా నేను వాడిని మా అత్త వాళ్ళ ఇంటికి పంపించేశాను. ఇంకా నేను క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే డస్ట్ కదండి. సో మళ్ళీ వాడికి జలుబు ఏమైనా చేసిద్దని చెప్పి ముందు వాడిని పంపించాను. ఇంకా నేను డస్టింగ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ పైనుంచి చేసుకొని వస్తే ముందు కింద పడిపోయేది కదండి. ఇంకా అప్పుడు కింద నెలగా నార్మల్గా లాస్ట్లో చేసుకుంటాం కాబట్టి అప్పుడు ప్రాబ్లం ఉండదు. సో ఎప్పుడైనా సరే పైనుంచి కిందకి చేసుకోవాలన్నమాట. సో ఇంకా చూసారా, తుడిచిన తర్వాత ఇంత చెత్త వచ్చిందనమాట. ఇంకా ఇవన్నీ తుడిచేసిన తర్వాత నార్మల్గా వాటర్ పెట్టి మాప్ కాకుండా నార్మల్ చీపురు ఉంటుంది కదండి, దాంతోనే ఇంకా శుభ్రంగా కడిగేసాను అనమాట. కొంచెం లైజాల్ అవన్నీ కూడా వేసి ఇంకా శుభ్రంగా కడిగేసాను. ఫస్ట్ నార్మల్ వాటర్తో కడిగాను, తర్వాత లైజాల్ వేసి కడిగేసాను. ఇంకా లాస్ట్లో మాపింగ్ పెట్టాను అనమాట. అంటే తొందరగా డ్రై అయిపోయింది అని చెప్పి. ఎందుకంటే మళ్ళీ మా వాడు వస్తే మాత్రం ఇంకా అసలు ఆపలేము వాడిని, ఏదైనా సరే పడిపోతాడనమాట. ఇంకా వాటర్లో తెలుసు కదా పిల్లలు. సో ఇంకా చెప్పాలంటే అందరి ఇంట్లోని ఈ పాటికి స్టార్టింగ్ క్లీన్ అయిపోయి ఉంటుంది కదండి, ఎందుకంటే అమావాస్య వెళ్ళిపోయింది కదా. సో ఇంకా అందరూ క్లీనింగ్ స్టార్ట్ చేసేసే ఉంటారు. సో నేను కూడా అలాగే స్టార్ట్ చేశాను. ఇంకా కాలేజ్ నుండి లీవ్ పెట్టుకొని వచ్చి మరి ఇంకా చెప్పాను కదండి మాపింగ్ కూడా పెట్టుకున్నాను అని చెప్పి. అందరింట్లో ఎలా చేస్తారో మా ఇంట్లో కూడా నేను అలాగే చేసుకున్నాను. కాకపోతే మాది చిన్న ఇల్లు అవ్వడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోయిద్ది. మా ఇంట్లో సామాన్లు కూడా ఎక్కువ ఉండవండి, ఎందుకంటే మా ముగ్గురమే కదా. సో చిన్నవే అన్నీనే. ఇంకా ఫాస్ట్గా అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి మార్నింగే, అంటే ఎర్లీ మార్నింగ్ ఏమీ లేచి స్టార్ట్ చేయలేదు. నేను స్లోగానే లేచి స్లోగానే చేసుకుంటున్నాను అనమాట అన్నీ. ఎందుకంటే కంగారుగా చేసేసుకున్నా ఏముంటుంది, ముందు నాకు అసలే బాగోదు. సో ఇంకా నేను స్లోగానే చేసుకుంటున్నాను అనమాట. చెప్పాను కదండి, ఇది లాస్ట్లో మాపింగ్ పెట్టేశాను అనమాట, తొందరగా డ్రై అయిపోయిద్ది అని చెప్పి. ఇంకా ఈలోపు అన్ని పనులు అయిపోయాయని చెప్పి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాను అనమాట. బాబుని తీసుకొని. అమ్మ రా అమ్మ, చాలా రోజులైంది చూసి అంటే, వారమే అయింది కాకపోతే చాలా రోజులైంది రా అమ్మ అంటే, తెలుసు కదా అమ్మ వాళ్ళ గురించి. సో ఇంకా నేను మా బాబు స్టార్ట్ అయ్యాము. మా వారు బయటకు వెళ్ళారనమాట, అందుకైతే డ్రాప్ చేసేవాళ్ళు ఉంటే, లేకపోతే మరి ఇంకా అలా జస్ట్ 10 రూపీస్ ఛార్జ్ పెట్టుకొని వెళ్ళిపోతాం అనమాట. ఇంకా మా వాడు ఆటోలో బేబీ సీట్లోనే కూర్చుంటానని గోలండి. సరే అని కూర్చోబెడితే జారిపోతున్నాడు అనమాట. సో ఇక్కడ అదే జరుగుతుంది. ఇంకా వాడిని కూర్చోబెట్టి నేను గట్టిగా పట్టుకున్నాను. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే తెలిసిందే కదా పిల్లల గురించి, పరుగులు నటకలు అనమాట. అసలు ఎక్కడ ఆగలేదు, పరుగులు. ఇంకా వెళ్ళగానే అమ్మ లంచ్ చేసింది. ఏంటంటే చికెన్, మటను, ఇంకా గారెలు, బూరెలు చేసింది. అంటే మా నానమ్మ వాళ్ళ ఊరు పండగ అనమాట. సో ఇంకా వాటితో పాటు మా ఇంట్లో కూడా చేసిందనమాట. ఇంకా తినేసిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే తెలుసు కదండి, ఏమి వర్క్స్ ఉండవు, ఇంకా హ్యాపీగా కూర్చోవడమే అనమాట. ఏదో మనకి చేయాలనిపిస్తే చేస్తాము వాళ్ళని చూడలేక. సో నేను కూడా అంతే అనమాట, ఏమీ వర్క్స్ అంతలా చెప్పదు. కాకపోతే అన్నిట్లో కొంచెం ఒక్కొక్క చెయ్యి వేస్తాను. ఇంకా మేము ఈవినింగ్ అయిపోయింది, ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయామన్నమాట నేను బాబు. ఇంకా ఇంటికి రాగానే మా వారు మధ్యాహ్నం చికెన్ తిన్నారంట. ఇంకా నైట్కి ఏదైనా నార్మల్గా చేసే మళ్ళీ వేడి చేసిద్ది అన్నారని చెప్పి మమ్మల్ని ఉల్లిపాయ టమాటీ పెట్టేశాను. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం క్లీనింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేను ముగ్గులు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళిపోవాలి కదా, ఇంకా నేను నెక్స్ట్ మళ్ళీ వచ్చేదాకా ఇంకా అలాగే ఉంటుందన్నమాట. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా ఈ ప్లేస్ తెలిస్తే మాత్రం కమెంట్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇది చాలాసార్లు రీల్స్లో చూశాను నేను ఆ విగ్రహము. సో ఎవరికైనా తెలిస్తే మాత్రం కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మా వాడికి ఇంకా స్కూల్ డ్రెస్ వేసి అన్నీ రెడీ చేసి వాడిని స్కూల్లో కూడా డ్రాప్ చేసేసామన్నమాట. ఇంకా డ్రాప్ చేసేసిన తర్వాత నన్ను కూడా మా వారు బస్ ఎక్కించడానికి తీసుకెళ్లారు. సో ఇంకా ఇక్కడ ఏదో ర్యాలీ జరుగుతుందండి, నాకు కూడా సరిగ్గా తెలీదు. సో జస్ట్ చిన్న క్లిప్ యాడ్ చేశాను అనమాట. ఇంకా మా వారికి కొబ్బరి బొండం తాగాలి అనిపిస్తే ఇంకా నేను కూడా తాగాను మా వారితో పాటు. అతను 100 రూపీస్ తీసుకున్నారు. చిన్న కాయలండి, అందులో ఏమో ముదిరిపోయి ఉన్నాయి. పోనీ ఏమంటారు, అది కొబ్బరి తిందామన్నా సరే. సో ఇంకా ఏం చేస్తాం, అదే 100 రూపీస్ తీసుకొని 4 బోండాస్ ఇచ్చారనమాట. ఇంకా అవే తాగేసి
ఇంటికి వచ్చేసాము. ఎందుకంటే మా వారు బ్యాంక్ అకౌంట్ చేయిస్తాను అన్నారనమాట. సో ఇంకా ఇంటికి తీసుకొచ్చేసారు. కాలేజ్కి రెడీ అయిందాన్నే. ఇంకేం చేస్తాం, భర్త మాట వినాలి కదా, గుడ్ గర్ల్ లాగా ఒక్కొక్కసారి అయినా సరే అని చెప్పి నేను ఇంకా ఉండిపోయాను. ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అనమాట. అంటే అంత ఎర్లీ కాదు, అంత మార్నింగ్ కూడా కాదు. సో ఇంకా స్టార్ట్ అయ్యారు. నిన్న ఎలాగ ఉంచేసాను కదా అని చెప్పి ఇంకా ఈరోజు మా వారే డ్రాప్ చేస్తారనమాట బస్ దగ్గరికి. ఇంకా ఫాస్ట్గా నేను కూడా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాను కాలేజ్కి. ఇంకా చెప్పాను కదండి, మా ఊరి సైడ్ ఎక్కువ గ్రీనరీ ఉంటుంది అని చెప్పి. చూడండి అసలు చాలా బాగుంటుంది పొలాలు అవన్నీ. ఇప్పుడు చెరుకు పండించడం మానేశారండి. ఒకప్పుడు అయితే ఇవన్నీ చెరుకు పొలాలు అనమాట. సో ఇంకా ఇక్కడతో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి. సో ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. సో దయచేసి నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మాత్రం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.